నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. తమిళనాడు రాజకీయాలను గత వారం 10 రోజుల నుండి సోషల్ మీడియా ఎక్కడ పడితే అక్కడ వంచనకు, అసత్యాలకు, చాలా విషయాలు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ ఇవి వాస్తవాలను కప్పిపుచ్చటానికి ఉపయోగపడుతున్నాయి. ఈ అంశాల మీద నేను ఇప్పటికే తమిళనాడు విజయ్ కులం పైన నేను మొట్టమొదటిగా సోషల్ మీడియాలో వాస్తవాలు తెలియజేస్తూ, అక్కడ బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తమిళనాడు జేపీ నాగభూషణం గారితో మాట్లాడి వారి కులాల గురించి చెప్పాను. ఇప్పుడు పెద్ద ట్రెండ్ ఏంటంటే ఫేస్బుక్లో, ముఖ్యంగా సోషల్ మీడియా వాట్సాప్స్లో కూడా జనరల్ సీట్స్లో షెడ్యూల్ కాస్ట్ వారిని గెలిపించారు అని ఒక చాలా తప్పుడు సమాచారం బాగా ట్రోల్ అవుతుంది. ఈ విషయాలు వాస్తవంగా ప్రజలకు తెలియాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సుమారు 26-28 మంది దళితులు జనరల్ నియోజకవర్గాల్లో గెలిపించాం ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తుంది. తమిళనాడులో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ గురించి, ముఖ్యంగా 26, కొన్నిసార్లు 28 మంది దళిత అభ్యర్థులను జనరల్ నియోజకవర్గాల్లో నిలబెట్టి గెలిపించామంటూ సోషల్ మీడియాలో భారీ ప్రచారం జరుగుతుంది. కొన్ని బ్రాహ్మణీయ మీడియా వర్గాలు, అనుకూల పేజీలు, ఐటీ సెల్ ఖాతాలు ఈ వాదనను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కానీ అధికారిక అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే ఈ ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించే విధంగా ఉందని స్పష్టమవుతుంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ప్రతి నియోజకవర్గం ప్రక్కన జనరల్, సాధారణ లేక ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డా అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే అభ్యర్థి వివరాల వద్ద మరో కాలంలో అతను లేక ఆమె ఏ సామాజిక వర్గానికి చెందినవారు కూడా పేర్కొన్నారు. ఇక్కడ చాలామంది ఉద్దేశపూర్వకంగా చేసే మాయ ఏమిటంటే అభ్యర్థి దళితుడు కావడం మరియు ఆ అభ్యర్థి జనరల్ నియోజకవర్గం నుండి గెలవడం, ఈ రెండింటిని కలిపి ప్రజలను గందరగోళానికి గురి చేయడం జరిగింది. ఒక దళిత అభ్యర్థి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి గెలిస్తే ఆ స్థానాన్ని జనరల్ సీటు విజయంగా చెప్పడం పూర్తిగా మోసం. ఇప్పుడు ఈ అంశంపై వెలువడిన ఎన్నికల విశ్లేషణ ఫలితాలు వివరాలు ఏం చెప్తున్నాయి? 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో 4 ప్రధాన కూటములు పోటీ చేశాయి. మొదటిగా డిఎంకే కూటమి, ఏఐఏడిఎంకే కూటమి, ఎన్టీకే. ఈ 4 శక్తుల్లో ఏఐఏడిఎంకే కూటమి తప్ప మిగతా 3 కూటములు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను జనరల్ నియోజకవర్గంలో నిలబెట్టాయి. కానీ అధికారిక ఎన్నికల ఫలితాల ప్రకారం జనరల్ నియోజకవర్గం నుండి గెలిచిన ఏకైక ఎస్సీ అభ్యర్థి మెల్లూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి విశ్వనాథ్ మాత్రమే. నామ్ తమిళనాడు కచ్చి ఎన్టీకే పార్టీ. ఈ పార్టీ ప్రధాన నాయకుడు సీమాన్. ఇది తమిళ జాతీయవాద భావజాలంతో పనిచేసే రాజకీయ పార్టీ. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీకే మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పార్టీ ఓట్ల శాతం సుమారు 4% పడిపోయింది. దాదాపు 19.72 లక్షల ఓట్లు సాధించింది. ఇది గత లోకసభ ఎన్నికలతో చూస్తే పెద్ద పతనంగా చెప్పబడుతుంది. ఎందుకంటే 24 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్టీకేకు సుమారు 8.22 22% వచ్చాయి. కానీ 26 అసెంబ్లీ స్థానాల్లో అది సగానికి తగ్గి 4% వద్దకు చేరింది. శశికళ ప్రారంభించిన కొత్త పార్టీ
ఆల్ ఇండియా పురచి తలైవార్ ముక్కల్ మునేత్ర కజగం 2026 తమిళనాడు ఎన్నికలలో పెద్ద ప్రభావం చూపలేకపోయినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం తన ఉనికిని నమోదు చేసింది. మెలూరు నియోజకవర్గం పక్కన స్పష్టంగా జనరల్ అని ఉంది. అదే సమయంలో విజేత అభ్యర్థి సామాజిక వర్గం వద్ద కూడా ఎస్సీ అని నమోదైంది. అంటే నిజంగా ఒక దళిత అభ్యర్థి జనరల్ నియోజకవర్గం నుండి గెలిచిన నిర్ధారత ఉదాహరణ ఇది ఒక్కటే. మిగతా ప్రచారాలన్నీ రాజకీయ అతిశయోక్తి లేదా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలే. ఎన్టీకే సీమాన్ పార్టీ అనేక జనరల్ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను నిలబెట్టిన ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చెన్నై, 1000 లైట్స్, పల్లవరం, తిరుపోరూర్, పాపిరెడ్డిపట్టి, విక్రవాండి, అరంతాగి, బోడినాయకనూర్ వంటి జనరల్ నియోజకవర్గాల్లో ఎస్సీ అభ్యర్థులను నిలబెట్టిన వారందరూ 4వ స్థానంలోనే నిలిచారు. అలాగే టీవీకే పార్టీ శంకరాపురం జనరల్ నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థి ఏ జగదీశన్ను నిలబెట్టింది. కానీ ఆయన 3వ స్థానంలో నిలిచారు, గెలవలేదు. అంటే టీవీకే దళితులను జనరల్ సీట్లలో భారీగా గెలిపించిందనే ప్రచారం అధికారిక ఫలితాలతో సరిపోవడం లేదు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాల్లో 44 ఎస్సీ రిజర్వ్ స్థానాలు, 2 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఈ రిజర్వ్డ్ స్థానాల్లో టీవీకే బలమైన ప్రదర్శన చేసి 23 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను గెలిచింది. డిఎంకే 9 స్థానాలు, ఏఐడిఎంకే 8 స్థానాలు గెలిచాయి. అయితే ఇవన్నీ రిజర్వ్డ్ స్థానాల విజయాలు మాత్రమే. వాటిని జనరల్ సీట్లలో దళితులు చారిత్రాత్మక విజయాలుగా చూపించడం రాజకీయ ప్రచార యుక్తి మాత్రమే. సామాజిక న్యాయం అంటే గణాంకాలతో ఆటలు ఆడటం కాదు. దళితులు ప్రాతినిధ్యం గురించి మాట్లాడాలంటే నిజమైన డేటా, అధికారిక ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గాల వర్గీకరణ ఆధారంగా మాట్లాడాలి. నిజాం ఏం చెబుతుందంటే 26 లేక 28 మంది దళితులు జనరల్ సీట్లలో గెలిచారు అనే ప్రచారం ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ కథనం మాత్రమే. అధికారిక ఎన్నికల ఫలితాలు చెప్పిన నిజం ఏమిటంటే జనరల్ నియోజకవర్గం నుండి గెలిచిన నిర్ధారిత ఎస్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మెల్లూరుకు చెందిన పి విశ్వనాథన్ మాత్రమే. ప్రచారం కాదు, పత్రాలు మాట్లాడాలి. భావోద్వేగం కాదు, వాస్తవాలు గెలవాలి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని నేను మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. సత్యమేవ జయతే.